రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన రేవంత్ సర్కారు మరో పంచాయతీని నెత్తిన వేసుకోబోతోందా? మే 1వ తేదీ నుంచి సర్కారు చేతికి రాబోతున్న మెట్రో ప్రభుత్వానికి గుదిబండగా మారడం తప్పదా? పెద్దగా లాభాలు లేని మెట్రో నిర్వహణ భారాన్ని నెత్తిన వేసుకొని ప్రభుత్వం పెద్ద తప్పిదం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? వాట్ ది స్టోరీ? హైదరాబాద్ మెట్రో రైలు రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఆర్థిక గుదిబండగా మారబోతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. మే 1 నుంచి మెట్రోను పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దాంతో మెట్రో ద్వారా వచ్చే వేల కోట్ల అప్పుల భారం కూడా ప్రభుత్వం నెత్తిన పడనుంది. తద్వారా రాష్ట్రం అప్పుల అగ్నిగుండం అవనుంది. మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన అప్పులు ఇప్పుడు కొండలా పేరుకుపోయాయి. ఇప్పటివరకు రాయల్టీలు, నిర్వహణ నష్టాలను ప్రైవేట్ సంస్థ భరిస్తూ వచ్చింది. కానీ మే 1 నుంచి ఈ అప్పుల చెల్లింపు బాధ్యత, వడ్డీల భారం నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి చేరనుంది. ప్రతి ఏటా చెల్లించాల్సిన వడ్డీలే వందల కోట్లలో ఉండడంతో అది రాష్ట్ర బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం మెట్రో ఆపరేషనల్ నష్టాల్లో ఉంది. ఈ లోటును పూడ్చడానికి ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాల నిధుల్ని మళ్లించాల్సి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖజానా ఖాళీ అయ్యి రాష్ట్ర అప్పుల పరిమితిపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో మెట్రో బాధ్యతను నెత్తిన వేసుకోవడం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. కేవలం రైళ్లను నడపడమే కాకుండా స్టేషన్ల నిర్వహణ, విద్యుత్ ఛార్జీలు, సిబ్బంది జీతభత్యాల కోసం ప్రతి నెలా భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. అయితే టికెట్ ధరల ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణ వ్యయానికి కూడా సరిపోవడం లేదు. కమర్షియల్ స్పేస్ లీజుల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ప్రైవేటు సంస్థ నష్టాల్ని తట్టుకోలేక తప్పుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు సాహసం చేస్తోందన్నది ప్రశ్నగా మిగిలింది. బాధ్యతల స్వీకరణ పేరిట ప్రైవేటు భాగస్వామికి ఎగ్జిట్ రూట్ ఇచ్చి అప్పుల కుప్పను ప్రజల నెత్తిన రుద్దడమేనని ప్రతిపక్షాలు, ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. మెట్రోను ప్రభుత్వపరం చేయడం అనేది రాజకీయంగా గొప్పగా అనిపించవచ్చు, కానీ ఆర్థికంగా ఇది రాష్ట్రానికి పెద్ద దెబ్బ. రేపు మెట్రో అప్పులు తీర్చడానికి సామాన్యుడిపై అదనపు పన్నులు వేయరనే గ్యారంటీ ఏముందని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మే 1 నుంచి మెట్రో రైళ్లు ప్రభుత్వ నియంత్రణలో తిరగనున్నాయి. అయితే అవి లాభాల బాటలో పడతాయా లేక ఖజానాను ఖాళీ చేసే కారకాలుగా మారతాయా అనేది వేచి చూడాలి.